విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంజునాథ్ కమిషన్కు వ్యతిరేకంగా బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మంజునాథ్ కమిషన్ కాపులకు అనుకూలంగా మారిందని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంజునాథ్ కమిషన్ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ద్రోహం చేస్తున్న పార్టీకి బీసీ నాయకులంతా రాజీనామా చేయాలి. ద్రోహం చేస్తున్న పార్టీకి బీసీ నాయకులంతా రాజీనామా చేయాలి. న్యాయం చేయడంలో విఫలమవుతున్న మంజునాథ్ కమిషన్ రద్దు చేయాలి. మంజునాథ్ కమిషన్ రద్దు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నాగా వంశీయులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల హామీలను నిలబెట్టుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బీసీ సంఘాలు అంటున్నాయి. 56% ఉన్నటువంటి బీసీ జనాభాకి కేవలం 25% మాత్రమే రిజర్వేషన్ ఉంది. ఇందులో 139కి పైగా కులాలు ఉన్నాయి. ఇప్పటికే కులాల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ రిజర్వేషన్ల శాతం మాత్రం పెరగట్ల. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మంజునాథ్ కమిషన్ కానీ ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, రిజర్వేషన్ల శాతం పెంచకుండా ఏ ఒక్క కులాన్ని కూడా బీసీల జాబితాలో చేర్చడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అట్లాగనే రాజ్యాంగబద్ధంగా ఏ కులమైనా కూడా బీసీల జాబితాలో చేరాలంటే 2 పారామీటర్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక బీసీల కనుక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ హద్దులు దాటించి తెలంగాణలో ఉంచే ప్రయత్నం కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. కేవలం రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం. కాపు నాయకులు కూడా ముద్రగడ పద్మనాభం గారితో సహా చెప్తున్నది ఏంటంటే, మేము అడగలేదు కదా, మాకు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోకూడదు. రాజ్యాంగం ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళకే రిజర్వేషన్లు ఇవ్వాలి తప్ప మరొకరికి ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు అటు కాపుల్ని మోసం చేస్తున్నాడు, ఇటు బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది అంటూ బీసీలను కూడా మోసం చేస్తున్నాడు. అధ్యక్షుడు